అలా దశంభాగం ఇవ్వకుండా నువ్వు అప్పు పోవాలని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడటండి. అద్భుతం. ముందు అప్పులు పోవాలి అని అనుకుంటే వాళ్ళకి దశంభాగం ఇమ్మని చెప్పు. ఓహో, దశంభాగం దొంగలించేసి అప్పు తీర్చి ప్రభు, అప్పు తీర్చి ప్రభు, అప్పు తీర్చి ప్రభు అని ప్రార్థన కూడా చేయకూడదండి. ఓకే ఓకే ఓకే. అలా చేసిన ఏం అవ్వదటండి. ఒకవేళ ఒకటి తీరుతుంటే ఇంకో 4 పెరుగుతూనే ఉంటాయటండి. దశమ భాగం ఇచ్చేస్తే నీకు అస్సలు అప్పు అనేది ఉండదు. అప్పు ఇచ్చేవాడుగా అయిపోతావు. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా? ఏంటిది? అటు చూడు బే. లలితా జ్యువెలర్స్ గుండోడు ఒక మాట చెప్తా ఉంటాడు, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని. దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ. నువ్వేం ఏం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. నీకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా. నీకు స్వస్థత రాదు. పెట్టుబడి పెట్టగలిగిన సమర్థత ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి స్వస్థత కోసం కోరచ్చు. దేవుడు స్వస్థపరుస్తాడు. అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్.